నా తాగుతూ వాడవా నేను తాగను బ్రో చాలా రేర్ ఎవరైనా తాగుతుంటే చూస్తాను ఫస్ట్ వీడియోస్ చూస్తాను బ్రో ఎవరైనా తాగుతుంటే తర్వాత నేను తాగాలని డిసైడ్ చేసుకుంటా అట్లా అప్పుడు చూసారని ఏం చేస్తున్నారు ఇంకో నాకు తెలిసి లంచోడుకు ఆగో దొరికింది చూడు వీడిని ఎట్లా కొట్టాలంటే ఈయన గుంజుకోవాలరా గుంజుకోవే అప్డేట్ రా అమ్మాయి ఎప్పుడు వస్తుందో అబ్బాయి నాకు అస్సలు అన్ని నేను పోతున్నా బేటా మీరు ఉండండి నాకు ముందే 40 kills రావాలి కదా బేటా చెక్ చేసి వస్తా ఉండండి మళ్ళీ మీరు వస్తే నాకు కిల్స్ రావు బేటా రివైవ్ కానీ 2 kills తీసేసుకుంటా ఏడెక్కియాలి అది ఇట్లా అందుకే నేను చాలా సింపుల్ గా తీసేసుకుంటా అరే కార్ బాగా అయిపోయిందిరా వెనకాల పోయిందా మన కార్ ఓకే అదేంటన్నా జనరేటర్ సౌండ్ జనరేటర్ పెట్టినది ఇది అమ్మ మస్తు పెట్టే జనరేటర్ సౌండ్ వస్తుంది ఇది ఋతు నీ దగ్గర లేదా పెట్టే జనరేటర్ది లోటస్ అంట మై సెల్ఫ్ లోటస్ లిల్లీ సిస్టర్ బాగుంది బేట కార్ ఇది అరే ఈ కార్ తీ బేట లోటస్ ఈ కార్ పేరే లోటస్ అని రాసింది వెనకాల నెక్స్ట్ ఇప్పుడు మూవీది ఇంకొకటి అదేదో లాంచ్ ఏదో ఉంది రామోజీ ఫిలిం సిటీలో నేను పోతున్నా వాళ్ళు వస్తావా బెటాను నేను ఒక కార్ పంపిస్తా బెటా దానికి నెంబర్ ఉండదు దానిలో ఎక్కువ ఓకేనా సీక్రెట్ ఉండాలి బెటా మళ్ళీ అందరికి తెలియదు మళ్ళా మన నెంబర్ ప్లేట్ గుర్తుపట్టేస్తారు కదా బెటా నెంబర్ ప్లేట్ లేకుండా పంపిస్తా ఎక్కేసేయాలి సైలెంట్గా అరే ఇంకా కార్ వస్తుందా దోసాలు ముందర ఉన్నారు దోసకాలు బ్రిడ్జ్ మీద మనకు సెటప్ వేస్తుంటారు అట్లా అట్లా చెప్తా వీళ్ళకి పడ్డాడు లంచోడు వాడు పడ్డాడు లైన్ కనిపించండి వాడు లంచోడక ఆతుగాని పుల్లి కానీ నాకు ఎవరు షీల్డ్ పెడుతురు బిడ్డా నువ్వు పెట్టినావు లైన్ మరి ఎవరు పెట్టరు ఎనిమిది కాడా అది లోపల వెరీ గుడ్ మేడు ఆ సర్కిల్ ఎంత మూవ్ అయినా పోతలేదు ఏం కాదు అయ్యో పొద్దుగాల ఏమైనా మైసూర్ బోండా ఉంటాయి అది తింటా బ్రో చాలా బాగుంటాయి బేట అట్లా ఇసుకినా కొద్ది అందులోకేం వెళ్తుంటది బేట రసము జ్యూసి మైసూర్ బోండాలు బ్రో పొద్దుగాల 4 ప్లేట్లు మైసూర్ బోండా తింటా బ్రో నాకు చాలా ఇష్టం నాకు జిమ్ పెట్టేటప్పుడు ఫస్ట్ 2 ప్లేట్లు తినేసి వెళ్ళిపోతా 20 grams ప్రోటీన్ ఉంటుంది మైసూర్ బోండా కరెక్టే 2 ప్లేట్లు తింటే 20 grams ప్రోటీన్ వస్తుంది లైన్ చాలా మంచిది లైన్ మైసూర్ బోండాలు పిండితో వెళ్తుంది లైన్ అలాగే ప్రోటీన్ తెలుసా నువ్వు ఒకసారి తినేటప్పుడు చెప్పు ఇది ప్రోటీన్ ఫ్రెండ్స్ అని చెప్పు ఇది తింటే గుద్దాలో కండలు పెడతాయని చెప్పు లయన్ ఒక మైసూర్ పాక్ లో 5 grams ప్రోటీన్ ఉంటుంది బేటా కాదు షుగర్ ఉండదు ఇంత మైసూర్ పాక్ ఉంటుంది అప్పుడు ఇంత 2 inches మైసూర్ పాక్ లో 5 grams ప్రోటీన్ ఉంటుంది నేను 2 తినేస్తా బిఫోర్ వర్కౌట్ 2 తింటా వర్కౌట్ చేసేటప్పుడు 2 ఆఫ్టర్ వర్కౌట్ 2 మైసూర్ పాక్ డైలీ అర్ధ కిలో తింటా మైసూర్ పాక్ డైలీ నేను చాలా బలం బ్రో అది మైసూర్లో వేస్తారు మైసూర్ పాక్
అన్న ఎక్కువ ప్రోటీన్స్ ఏ ఐటంలో ఉంటాయి విజయ్ బ్రో? ఎక్కువ ప్రోటీన్స్ అంటే అర్ధ కిలో కలాకండ్ తినాలి విజయ్ బ్రో డైలీ. అర్ధ కిలో కలాకండ్, తర్వాత కోవా ఉంటుంది కదా, అర్ధ కిలో కలాకండ్, ఆ పావు కిలో కోవా, పావు కిలో మైసూర్ పాక్, 70 to 80 grams ప్రోటీన్ వచ్చేస్తాయి డైలీ. అమ్మో అన్న అవి నెక్స్ట్ డే పెట్టాది, ఇది డే 1 షెడ్యూల్. ఇది నెక్స్ట్ డే వచ్చేసి గులాబ్ జామ్. గులాబ్ జామ్ తింటే హాఫ్ కేజీ గులాబ్ జామ్లో నీకు ఒక 25 grams 30 grams ప్రోటీన్ ఉంటుంది. నేను అవే తింటా డైలీ. ఒకరోజు కలాకండ, తర్వాత మైసూర్ పాకు, కోవా, ఇంకో రోజు గులాబ్ జాము. దగ్గర బాగుంటాయి. స్వీట్ షాప్ మనోళ్ళే, మనోడు వస్తాడు, చాట్లకు వస్తాడు చూడు. మన పేరు ఏమో ఉంది, బోడలింగం ఏమి ఉంటుంది పేరు, చాట్లకు వస్తాడు. మనోడికి స్వీట్ షాప్లు ఉన్నాయి, 2-3 ఉన్నాయి మొత్తం. ఇన్ఛార్జ్ మనోడు హర్షతేజ, లైన్ వాళ్ళ ఫ్రెండ్. హర్షతేజ అని లైన్ వాళ్ళ ఫ్రెండ్ మనోడే. పంపిస్తాడు, ఇంటికి పంపిస్తాడు అప్పుడప్పుడు. మిగిలిపోయిన ఏమైనా ఉంటాయి కదా బ్రో రాత్రికి, అవి పంపిస్తాడు డైలీ. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినేస్తాను. సాయి చైతన్య ఎలక్ట్రిక్ బ్రష్ వాడతాడ సాయి చైతన్య. ఎవరో పెట్టారంట కాదులే, ఆయన వాడేవాడు ఫ్రీ ఇచ్చినట్టు తీసుకున్నట్ట. దాన్ని ఎట్లా వాడాలని అడుగుతున్నాడు లైవ్లోకి వచ్చి. నాకదే నాకు అంటే లాజిక్ అనిపిస్తుంది, దేవుడు మనకి చేతులు ఎందుకు ఇచ్చిండ మరి. అప్పుడు ఇక మరి ఇప్పుడు బ్రష్ కూడా ఎలక్ట్రిక్ పెట్టుకుంటున్నాం అంటే కింద కూడా అది కూడా అది లేవకపోయినా సరే ఎలక్ట్రిక్ కరెంట్ పెట్టేసి కింద అయిపోతుంది సెట్. ఇప్పుడు నార్మల్గా స్పూన్తో తింటే నేను కాదన్న, స్పూన్ ఈజ్ ఓకే, ఎందుకంటే స్పూన్తో తింటే మనం లిమిట్ తింటాం, అది ఒప్పుకుంటా. కొంతమంది ఏమంటారు చేయితో తినాలంటారు, చేయితో తింటే ఏమైతే తెలుసా ఎక్కువ తినేస్తాం, అది ఓకే ఒప్పుకుంటా ఆ కాన్సెప్ట్లో. బట్ ఈ మెషిన్ ఇదేంది ఇప్పుడు నాకు అలవాటు, బ్రష్ పళ్ళు తోముకొనక కూడా నువ్వు ఆ మెషిన్ అలవాటు వేస్తే మనం ఏం మెసేజ్ ఇచ్చినా మన ఫ్యూచర్ ఇంకా మన ఇదైపోతారు, మన ఫ్యూచర్ జనరేషన్ తెలుసా. మనం ఎట్లా పెరిగినామో అందరినీ కూడా అట్లనే పెంచాలి, మన పిల్లలైనా సరే ఎవరైనా సరే. నన్ను అయితే మా అయ్య బెల్ట్తో దెంగుతుండే, మరి అట్లనే దింగాలి మరి పిల్లల్ని కూడా. బెల్ట్ తీసుకొని కోపం వస్తే తగ్గేదిలే. మనం ఎట్లా పెరిగినామో వాళ్ళని కూడా అట్లనే పెంచాలి బ్రో. చెట్టు పెట్టి కొట్టేసి కూడా నేను బెల్ట్ దెబ్బలు తిని 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 అసలు మొండుని అయిపోయినా. మరి మా తాతయ్య అయితే అదేమంటారు కట్టకి బట్ట కట్టి మంట పెట్టి పొడుస్తుండే మంచ కిందకి పోతే. వచ్చిర్రు బాబాయ్, నెక్స్ట్ లెవెల్ సైకోయిజం దెబ్బలు తినాలి అయితే ఇంట్లో. ఒకడు పడ్డాడు రా, రండ్రా తొందర రండ్రా, వాడు కూడా లిట్రా.